నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. ఈ దేశంలో దేవాలయాలంటే కేవలం ఒక మతానికి ప్రతీకలు మాత్రమే కాదు, అవి ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, సంస్కృతి, కళ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక జీవనానికి కేంద్ర బిందువులు. ఏ రోజు కూడా ఇలాంటి ఒక సంస్కృతికి సంబంధించి, ఒక ఆచార సంప్రదాయాలు సహేతుకమైనటువంటి వాటికి సంబంధించి ఆచరించినటువంటి వాళ్ళు ఈ రోజు హిందూ మతం గురించి మాట్లాడటం అనేటువంటిది, ఎదుటి వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయడం కోసం పవిత్రమైనటువంటి హిందూ ధర్మాన్ని ఒక కార్డుగా వాడుకోవటం చూస్తే, ఈ వ్యవస్థ నిజానికి భారతదేశం మీద ముష్కరులు, గజని, ఘోరి ఇలాంటి వాళ్ళందరూ కూడా దాడులు చేశారు. వాళ్ళ దాడులకి వాళ్ళ లక్ష్యం వేరు. కానీ ఈ దేశాన్ని పరిపాలించాలి, 10 మందితో మనం శభాష్ అనిపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను గౌరవించారు అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని రాజకీయంగా పతనం చేయటం కోసం ఈ రోజున హిందూ మతం అనేటువంటి ఒక కార్డుని ఎడాబెడా వాడేస్తా ఉంటే, ఇదేదో కొత్తగా వీళ్ళేదో ఈ రోజున వీళ్ళు పుట్టుకొచ్చినట్టుగా, అసలు ఒక్కడికి కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి జీవన విధానాన్ని ఆచరించడం కూడా తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. పెద్ద పెద్ద వీడియోలు కూడా చేసేస్తున్నారు. ఇది బాధాకరమైనటువంటి అంశం. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన మతం ఏదనేటువంటిది కాదు. అంతకు ముందు ఒక అడుగు వెనక్కి వెళితే ఆయన తండ్రి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను అత్యద్భుతంగా పరిపాలించాడనేటువంటి దాంట్లో ఎవరికీ కూడా కించిత్తు తేడా లేదు. ఈ రోజున రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో ఉన్నటువంటి వారు సైతం చెప్తారు, మా నాన్న పక్కన నా పేరుండాలి, ఆ లక్ష్యంతోనే అని చెప్పని ఒక పొలిటికల్ మోటోతో అలాంటి పేరు తెచ్చుకోవాలని చెప్పని రాజకీయాల్లోకి వచ్చాడు. అలా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, సో మీరనుకున్నట్టే పోని తను హిందువు కాదు, పోని మీరనుకున్నట్టే హిందూ మతానికి సంబంధించి తను పాలకుడిగా నిలబడాలి అనుకున్నప్పుడు, తనేమి రిలీజియస్ ఫెనటిస్ట్ కాదు కదా. రిలీజియస్ ఫెనటిస్ట్ అయితే ఒక మతాన్ని ద్వేషించడం అది చేయొచ్చు. కానీ హీఈస్ ఎ లీడర్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ, హీఈస్ ఎ లీడర్ ఆఫ్ మాసెస్ అపార్ట్ ఫ్రమ్ ఎనీ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్. అంత మందితో విశేషంగా ఒక అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి సింపుల్ లాజికల్ గా వీళ్ళ దుష్ప్రచారాలన్నిటినీ పక్కన పెట్టి 10 కాలాల పాటు నేను నాయకుడిగా నిలబడాలి, నేను మంచి పేరు తెచ్చుకోవాలి, మా నాన్న పక్కన నా పేరు ఉండాలనుకునేటువంటి వ్యక్తి ఎవరైనా సరే మతపరమైనటువంటి అంశాల్లో జోక్యం చేసుకొని అందులో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ పవిత్రమైనటువంటి ప్రసాదాలని మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పని చేస్తాడా? ఆలోచించండి. ఆ పాసిబిలిటీ ఉందా? తనకు కావాల్సింది పాలకుడిగా నిలబడాలని, మంచి పేరు తెచ్చుకోవాలని. మరి అలాంటి వ్యక్తి వీళ్ళు చేసేటువంటి బురద చల్లుతున్నట్టుగా ఎందుకు చేస్తాడు? ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, చరిత్రను మనం ఈ రోజు తిరగద్దాం. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, ఒక లాజికల్ గా మనం ఆలోచిద్దాం. హిందూ మతరేతర పాలకులు ఈ దేశాన్ని పాలించారు. దేశాన్ని పాలించినప్పుడు ఆ దేవాలయాలని మరి వీళ్ళు ఏం చేశారు అన్నట్లయితే, మంచి పాలకులుగా ఉండాలి అనుకున్నటువంటి మంచి పాలకులు కాదు, మిగతా అంశాల్లో కొంత ఒక బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు సైతం కూడా హిందూ మతానికి సంబంధించిన దేవాలయాల విషయంలో వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు సేవ చేశారు అంటే, ఎందుకంటే పబ్లిక్ ఇమేజ్ వాళ్ళకి కావాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది కూడా అదే. ముస్లిం సుల్తాన్లు, నిజాములు, మొఘల్ చక్రవర్తులు, బ్రిటిష్ పాలకులు, మీరు చెప్తున్నటువంటి క్రిస్టియానిటీకి సంబంధించి ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి బ్రిటిషర్స్ సైతం వాళ్ళను మనం వ్యతిరేకించాం, పోరాడడం, వాళ్ళ పాలనలో ముష్కరులుగా ప్రవర్తించారు. కానీ దేవాలయాలకు సంబంధించి చూసుకున్నప్పుడు మొఘల్ ఎంపైర్స్ లో అక్బర్ గురించి మనకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ రకంగానే అంతకు ముందు ఏదైతే పవిత్రమైనటువంటి సంస్కారాలు లేకపోతే సంస్కృతి ఇవన్నీ ఉండేవో ఆయన వాటన్నిటినీ కూడా పూర్తిగా ఆయన కాపాడాడు, దాన్ని ప్రోత్సహించాడు. ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా పరమత సహనం కోసం అని చెప్పని కృషి చేశాడు. అంత దూరాలు వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళొద్దు. హైదరాబాదు నిజాం చరిత్రకు వద్దాం. హైదరాబాద్ నిజాం చరిత్ర అనగానే ముందు మనకి దేవాలయాల్లో గుర్తొచ్చేది శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం భద్రాచలం. మరి ఈ భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి నిజాం పాలన
పాలనలోనే ఆలయ నిర్వహణ కోసం భూముల్ని ఇనాములుగా ఇచ్చి వార్షిక నిధుల్ని సైతం వారు గ్రాంట్ చేయటం, ముత్యాల తలంబ్రాలు అనేటువంటి మన శ్రీరామనవమికి పంపేటువంటి సంప్రదాయాన్ని కూడా మరి ఆ నిజాం ప్రభువులే కదా ప్రవేశపెట్టింది. వాళ్ళేమీ వ్యతిరేకించలేదే. అదే విధంగా సాక్షాత్తు తిరుపతి విషయానికే వద్దాం. తిరుపతి విషయానికి వచ్చినప్పుడు ఆ తిరుపతికి మొదటిసారిగా ఘాట్ రోడ్డు నిర్మించింది ఎవరు అనేటువంటి దాన్ని కూడా లేదు. అక్కడ పాలనా వ్యవహారాలకు సంబంధించి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా నిర్వహణా కార్యక్రమాలు అంటే పరిపాలనా నియంత్రణకు సంబంధించి బ్రిటిషర్స్ ఎనలేనటువంటి కృషి చేశారనే దాన్ని ఎవరు కాదనే లేనటువంటి పరిస్థితి. సరే, కేరళ అనగానే మనకి గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పంటారు. అక్కడ గురువాయూర్ టెంపుల్లో సంప్రదాయాలు హిందువులైనా కూడా సంప్రదాయబద్ధంగా సంప్రదాయాలను అక్కడ పాటించాలి. ఈ రోజుకి కూడా ఆ ఉత్సవాల్లో ముస్లింలు, క్రైస్తవ కళాకారులు చండామేళ అనేటువంటి సంప్రదాయ వాద్యాలకి వాటికి వాళ్ళు చాలా భక్తి ప్రపత్తులతో అందులో పార్టిసిపేట్ చేస్తారనేటువంటిది గమనార్హం. తమిళనాడు తీసుకుందాం. తమిళనాడు శ్రీరంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు, మీనాక్షి అమ్మ టెంపుల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గతంలో బ్రిటిషర్స్ కాలంలో, ఎందుకంటే మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేది కదా, మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేటువంటి రోజుల్లో 1883లో రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ ద్వారా వాళ్ళ యొక్క జోక్యాన్ని తగ్గించి పూజా విధానాల్లో ఎలాంటి జోక్యం మనం చేసుకోకూడదు అని వాటి యొక్క మిగతా వ్యవహారాలకు మాత్రం దీనికి ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చి గౌరవించారు ఆ సంప్రదాయాల్ని ఆ పాలకులు. ఇక టిప్పు సుల్తాన్ అనేసరికి మనకి వివాదాస్పద ఆ రెండు రకాల పారిశ్రాలనే వాటి జోలికి వెళ్ళొద్దు. కానీ శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి ఆ నిధులు గాని ఆ రక్షణ గాని వాటన్నిటికీ కూడా సంబంధించి ఆయన ఏం చేశాడనేది తెలిసిందే. భిన్న పారిశ్రాలు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళొద్దు. నేను ఓన్లీ శృంగేరి పీఠానికి సంబంధించి మాత్రమే చెప్తున్నారు. తర్వాత ఇంకా అనేక పాలకులు ఇనాములు ఇచ్చారు, పాలనకు రక్షణ ఇచ్చారు, కళలను పోషించారు. అందుకని దేవాలయాలంటే మత కేంద్రాలు కాదు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక శక్తి కేంద్రాలు. ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. తిరుపతికి ముస్లింలు వెళతారు, చాలా మంది క్రిస్టియన్స్ వెళతారు, ప్రసాదాలు తీసుకుంటారు. నా స్వానుభవంలో నేను అమ్మవారి టెంపుల్ కేరళలో వెళ్ళినప్పుడు అక్కడ ఇటు ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా నాతో పాటు వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వాళ్ళు దండం పెట్టుకునే పరిస్థితి. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది తన పాలనలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, మా నాన్న పేరు పక్కన నా పేరు ఉండాలని కోరుకునేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు ఇలాంటి దాష్టీకాలకు పాల్పడతాడా? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఇకనైనా ఈ దౌర్భాగ్యపు ప్రచారాన్ని ఇంతటితో విరమిస్తే మంచిది. అందుకని ప్రజల నుంచి ఇదేదో ఛద్మవేషధారులు హిందూ క్లాడేసుకున్నటువంటి వాళ్ళ ప్రచారాలు కాదు, సగటు భక్తులు. మీరు ఆలోచించండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.